తక్కువ ఇచ్చావో मैं क्या करना अरे पल्लालनका पट्नालनका संदूलनका गुंदूलनका चला साटेत का मारो सुचारा सुचार अरे बेटा अम्मा सुचारा बाबू सुचारा मेरे सुतेले जापानी मारा गुंटूरू बेदवाड़ा माचर्ला गुजारा गुंटूरू बेदवाड़ा माचर्ला गुजारा बंदारा गुड़वाड़ा बागो सुचारा सुचारा अम्मा सुचारा बाबू सुचारा सुतेले जापानी मारा अरे बेटा अरे ఎక్కడ ఉన్నారా अरे सबकी सलाह महाराज मैं क्या करना పల్లెలనక పట్నాలనక సందులనక గుందులనక హరి ఎక్కడ ఉన్నావురా కొడుకు దాడ తెలియకనే తిరిగి కొడుకు దాడ తెలియకనే తిరిగి తిరిగి వడి తెలిసి బిడ్డ దాడ తెలియకనే తిరిగి తిరిగి వడి ఎక్కడ చూసిన నాది బిడ్డ లడో లడో मोखन के रे काक बेटा काला गजा संबा मोखन के रे काक बेटा काला కొడుకు దాడ తెలియకనే తిరిగి తిరిగి వడి తినకుండా దనకుండా నడుమాల గజల కొండ తినకుండా దనకుండా నడుమాల గజల కొడుకు దాడ తెలియకనే తిరిగి తిరిగి పొడే ఎల మండల తీరాల తీరాల ఎదన పొడే ఎలం
కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడిగడితే రోడ్డ కాడ తీరలారే పల్లె రోడ్డ కాడ తీరలారే చూసిన నాది బిడ్డ కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడిగడితే నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ ఎంతంత పిల్లలు ఎవరాలు చెప్పంగా జ్ఞానమెరిగిన పెద్దలింటారయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ మధ్యవారికి తిప్పలొచ్చేనయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ మునుగు చెట్టు కొక్క ముల్లైన పొట్టంగ ముసలవారికి మనములు వచ్చేనయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ బాలోజీ అవతల బాలకచ్చిరి కాడ బర్రె కడుపున బర్రె పుట్టేనయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ ఎగ పుట్టేవారంత ఎగ పెరిగేవారంత ఎంప చెట్లకు తోటు లేచేరయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ మొన్నమో పూలంత ముత్తైదుల వంగ ముసలవారికి మనములు వచ్చేరయ్యా ఎగబుట్టేవారంత ఎగబెట్టేవారంత గుంతగా ఇద్దరిని పెట్టేరయ్యా నందామయ గురుడు నందామయ ఆనంద దేవికి నందామయ ఓ ఎవరు నువ్వు దారికి అడ్డంగా పనుకున్నావు నాకు చూడు మరి
పైన నీది చూసేదేందా కింద చూడు మరా ఎవరవా నువ్వు కింద చూడమంటావు పైన చూడమంటావు జర పైన చూడు మరా ఓహో టోప్యా పట్టుకో మరా అరే నడుము కలికి మన జర నాకు బిరుగా పట్టుకో మరా ఓ ఎవరవా నువ్వు అరే నాది కింద చూడు మరా కింద చూసేదేందా అరే జర పైన చూడు మరా ఓ పైన టోపీ ఉన్నది సెంటర్ చూడు మరా ఓహో గడ్డము ఉన్నది దానికి చూడు మరా ఓహో సాయిబు గారు అది మరా మరి ఏంది ఇక్కడ అడ్డంగా పనుకున్నా అరే నాది కడుపు పోయాను మరా నీది కడుపు పోవటం ఏందా అన్న ఆడవాళ్ళకి కడుపు పోతుంది అరే బాధ్యత నాది కడుపుని బిడ్డ కానారా పోయాడు మరా ఓహో నీ కడుపును పుట్టా బిడ్డను పోయాడు అంటావు అది మరా ఆహా మరి నీ కొడుకు పోయి ఎన్ని రోజులు అవుతుంది అరే కొడుకు పోయి 3 నెలలు హరి ఎతకపోతే 6 నెలలు అదేందయ్యా నీ కొడుకు పుట్టక ముందే ఎత్తుకుతున్నావు నువ్వు హరే మకానికి అది కూడా తెలియదు హరే రేత్రి బాలు చూడు మరా ఓహో రేత్రి బౌలుకి లెక్కేసావు అన్నమాట అది మరా మరి ఎక్కడెక్కడ ఎత్తుకా హరి ఎక్కడెక్కడ అంటాం హరి వినుకొండ హరి దొనకొండ కంబం కనీ ఎలా చాటు ఎత్తుకా మరా మరి కనపడ్డా అరే ఆడ నయ్యి మహారాజ్ మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అరే ఆడు చూడు మహారాజ్ అరే గుప్పులు గుప్పు పొగొస్తుంది హప్పు పనుకుంటా ఓహో హరే దానికి ఎక్కి హరే హజగాడి దిగాను రైలు ఎక్కావంటావు అది హది మహారాజ్ అరే దానికి ఎక్కి అరే హజగాడి దిగాను మహారాజ్ మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు హరే ఆడ పెద్ద బోడిని చూడు మహారాజ్ బోడేంట హరే బోడి మేము మీ అమ్మ లేదు హరే ముక్కుకి బండి చక్కని తెలుసుకొని ఓహో మా అమ్మగా కనకాదుర్గ ఓహో వెనకా దుర్గా కనకాదుర్గ హరే జర్ర మాది డొంక దుర్గు మాట ఆహా వెనకా దుర్గా జర్ర నాకు బెట్ట ఆడికి వచ్చారు అన్న అరే పీరు ఈ బెట్టకు రాలో అన్నారు ఆ నుంచి హటుపడ్డా మరి ఎడుపడ్డ కెట్లో పడ్డా స్వామి అరే దూత్ నువ్వు పడతావు మీ తాత పడతారు హరే ఒంగోలు పోయాను మరి ఒంగోలు మరి అటు పడ్డానంటే కెట్లేమని పడిపోయినావు అన్నాను కదా హరే ఒంగోలు పోయా మరి ఒంగోలు ఓహో ఒంగోలు పోయాను అంటావు హరి మహారాజ్ మరి అక్కడ కనిపించాడా అక్కడ నయ్యి మహారాజ్ హరి అనుచూడు మహారాజ్ అక్కడి నుంచి చెడిపోయావు హరి ఎంత లావునా హరి ఎంత పొడుగునా హరి మీకు దానికి ఎత్తుకి కుమ్మిస్తా చూడు మహారాజ్ ఓహో మానిక సాహిబ్ గారు మానిక జర సగం చేయి మహారాజ్ మహారాజ్ తవ్వ అరే తవ్వాగా జర సగం చేయి మహారాజ్ సోలా అరే అయ్యా పొద్దున సైతం మాకు దొరికి అది జర సగం చేయి మహారాజ్ అరసోల అరే అయ్యా కొయ్య మాకు దొరికి అది జర సగం చేయి మహారాజ్ గెద్ద అది అది గెద్దలూరు మొద్దు మహారాజ్ నీకు అక్కడ పోతే కనిపించాడా అరే నయ్యి మహారాజ్ అరే అణచుడు మహారాజ్ అరే కొండ మీద కొండ ఏ కాలేదు అరే మకానికి 7 కొండలకో తెలియదు అరే మకానికి 3 నామాలు పెట్టుంటా చూడు మహారాజ్ వెంకటేశ్వర స్వామి అదిగా హది మహారాజ్ ఓ వెనకట్టేసి వెనక చెట్టు వెనకటేసు కాదు వెనకట్టేసు వెంకటేశ్వర స్వామి మాది జర్ర మాది డొంక తిరుగు మాట సాలుగా మాట్లాడు సాహిబ్ గారు అరే వెంకటేసు జర నాకు బెట్టగారికి వచ్చారను మరి ఏం చెప్పాడు అరే పీరు ఇటు బెట్ట రాలో పో అన్నారు అక్కడి నుంచి ఎక్కడ మహారాజ్ అరే పెస్ ఇక్కడ మారా పెస్ ఓహో పెసేన్ సాహిబ్ గారు పెస్ మహారాజ్ ఎక్కా హది మహారాజ్ హరి దానికి ఎక్కి వెనుకొని అడిగాను మహారాజ్ మొత్తం కడిగాను మహారాజ్ కానొచ్చాడా అరే నయ్యి మహారాజ్ అరే ఆడ శ్రీనివాస్ కంపెనీ ఉంది అరే బాయి ఎనుపాలెం గ్రామంలో బెమ్మగా అడిగేస్తున్నారంట అరే జర అడిగి పోనన్నాను అరే ఆడ పశువులు ఎంగడసలో ఉన్నా మహారాజ్ అతను చెప్పాడు అరే పీరు రామరావు గురి కాడ బెమ్మగా నాటకేస్తున్నారు జర ఆడికి పోరా అన్నాను అరే అయ్యా కొయ్యమ్మకు అది అదే సాహిబ్ గారు కనిపించాడా అరే నయ్యి మహారాజ్ సరే నువ్వు ఏ వ్యాపారం చేస్తా అరే మాది పెద్ద బడా వ్యాపారం పెద్ద బడా అంటే ఏమి వ్యాపారం అరే మాది హుల్లు పట్టి వ్యాపారం అబ్బో పెద్ద వ్యాపారం అదే లాభం ఏమవుతున్నది అరే పైసనారు వచ్చింది మహారాజ్ అరే 5 పైసలు ఖర్చు పెట్టుకున్నాం 10 పైసలు స్టేట్ బ్యాంకులు వేసుకున్నాం ఇంటికాడ అమ్మ చెప్పు తీసుకోవాలా అరే ఏమి మాట్లాడుతున్నారు
అరే మేము స్టేట్ బ్యాంకులు వేసుకున్నాం. ఇంకా ఏ అరే పర్వాలేదని లింగికి వ్యాపారం పెట్టాను. దాంట్లో ఏమాత్రం లాభం వచ్చింది? అరే పర్వాలేదని లంగాకి వ్యాపారం పెట్టాను. అరే లంగాలే లింగిలోది, లింగిలో లంగాది, అది మాది వ్యాపారం. అయ్యగారు వ్యాపారం చేస్తే అంత లాసే. సాహిబ్ గారు పొద్దున్న ఏం తింటారు మీరు? అరే కాకి పీదంటే హిట్ తాగుదాం. కాకి పీ. అరే మీరేం తింటారు? మేము తినాం. మీరేం తింటారు? మేము ఇడ్లీ తింటాం, కాకపోతే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తింటాం. అరే మేము హిట్ తాగుంటాం, మా కాకి పీ తింటాం. సరే సరే అయితే చెయ్యి తీ చూద్దాం. ఇది ఎత్తు అని చేతులు అబ్బే అసలు ఏం బాగలేదు. నీకు ఒక శని పెట్టింది. శని అది ఎట్టబాది మహారాజ్. నేను చెబుతా ఇను. మీ ఇంటి ముందు యాప్ చెట్టు ఉందా? ఉంది మహారాజ్. మంచం తిరగేసుకొని పనుకున్నావా? హరి నాది మంచం, హరి ఎల్లకి వేసుకుంటాం బాగుంటుంది. హరికి ఎందుకే? మేము మామూలుగా వేసుకుంటాం, మీరు ఎలకలు వేసుకుని పనుకున్నావా? పడుకున్నా మహారాజ్. ఆ చెట్టు మీద 2 పిల్లులు ఉన్నాయా? అవన్నీ మహారాజ్. మగ పిల్ల ఆడపిల్ల ఉందా? ఉంది మహారాజ్. అవి కీసులాడుకున్నప్పుడు నువ్వు చూసావు? చూశాను మహారాజ్. అకర్మని కోపట్టిందయ్యా రామనందన సీతారామ. చెప్పే సాధులమయ్యా రామనందన సీతారామ. నాకు దమ్మిడి వద్దో రామనందన సీతారామ. 3 సోళ్ళ బియ్యమ కావలే రామనందన సీతారామ. నిజము నాకు దమ్మిడి వద్దో రామనందన సీతారామ. రంగుల దారమ తెచ్చుకో రామనందన సీతారామ. పన్నెండు నిమ్మకాయలు తెచ్చుకో రామనందన సీతారామ. సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ. కోడి పెట్టే కావలే రామనందన సీతారామ. నిజము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ. పరమ తింటూ నీవే ఉండు రామనందన సీతారామ. ఇవన్నీ తెచ్చుకు ఏం చేయమంటావు? తూర్పు తిరిగి దండం పెట్టు రామనందన సీతారామ. నిజము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ. అరే దొంగ సాధు, అరే అది తెచ్చుకోమన్నాడు, అరే ఇది తెచ్చుకోమన్నారు. హరే ఎందుకు రే సత్తరా కూర్చో గంధా దాటానికా? హరే ఈ దొంగ సాధు ఎక్కడ ఉన్నా పట్టుకొని రావాలి మరా. अरे क्या हो गए? अरे हदी తెచ్చుకో, అరే గాది గుడ్డ తెచ్చుకో, అరే ఇది తెచ్చుకో, అరే 2 పట్ల గంజ తెచ్చుకొని ఎందుకు రాబే సత్తలో కూర్చో గంజ దాటానికా? ఇవన్నీ నాకు కాదు సాహిబ్ గారు, అయ్యగారికి అమ్మగారికి ఆడికి కనిపిస్తా. సరే నీ కొడుకుని చూపిస్తే ఏమి ఇస్తావు? మాది కోసింది ఇస్తా. సాహిబ్ గారు
జాగ్రత్తగా బాధ కోసింది ఇచ్చేది ఇది. అరే మీరేమంటారు? మేము దోసింది ఇస్తాం. మాది కోసింది ఇస్తాను. కోసింది ఏంది? అరే జర్ర మాది దొంగ తిరుగుబాటు. అరే మాది ముందు మోటో ఉంది ఇప్పి కట్లు పీకిస్తా. ఏందాయి నువ్వు ఇప్పించేది? దుడ్డు మారా దుడ్డు 500 డబ్బులు ఇవ్వు నీ కొడుకుని చూపెడతా. అరే అట్లా ఒప్పుతాను. నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ ఎంతంత పిల్లలు ఎవరాలు చెప్పంగా గాన మెరిగిన పెద్దలింటారయ్యా. అది అతనే నీ కొడుకు. హరి మాకు డబ్బా మఖం ముట్టాది. నీ కొడుకు. హరి మాకు దూడ మఖం ముట్టాది. మరి ఇతనేనా నీ కొడుకు? ముట్టాది. అరే నాది బీట అటు చూడు మహారాజ్ ఇటు బడి కూర్తారు. నాది సగానికి నా బేబీ సగానికి. ఓహో నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ కొడుదే నంగ వరసాలు తప్పంగ ముద్దుని పేరెత్తి పిలిచేరయ్యా. నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ పంగతో వేరు కొప్పులు పెట్టారు కొప్పు గొప్పవాల తప్పదయా. నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ అత్తలకు పీటలు కొడలకు మంచాలు మామ నెత్తిన మొద్దు పెట్టేరయ్యా. నందామయ గొడు నందామయ ఆనంద దేవికి నందామయ. సాహిబ్ గారు నీకు ఇతనేనా నీ కొడుకు? చూసుకో ఇతనే నీ కొడుకు. దొరకప్ప మహారాజ్ ఎక్కడ ఉన్నావురా? అరే అల్లా ఓ క్యావరే బెట్టా ఓ క్యావరే. అరే ఇట్టా ఉన్నావు బడవి. అరే ఇట్టా అయిపోయావు. అరే ఓ క్యావరే మొక్క కష్టంలో మరో పూచావు. అరే మెల్ల మేకే పెట్టి ధరించావు. అరే కాసాయ పెట్టి ధరించాం. అరే మరి మాతో మా దగ్గర మా ఇంటికి వెళ్దాం బాబా. బాబా ఎంత మాత్రం రాను బాబా. శ్రీ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారి పాదములు విడిచి ఎంత మాత్రం రాజాలను బాబా. అరే జరాగు మారాదు నాది అచ్చే బెట్ట వచ్చాడు. జరాగు ముందు చోట తీస్తా. అరే అల్లా ఓ క్యావరే ఓ క్యావరే బెట్ట. సాహిబ్ గారు యాభై పైసా నీకేం బాగి ఇదేంది సాహిబ్ గారు ఈ మాట మాట్లాడతా? ఈ సామాసం సాహిబులు గారు సామాసం చేస్తే గులక బండి చేతిలో ఉండాలి. అరే కొడుకు చూపెడతా అంచాం. తట్టాకిలు అంచాం బొట్టాకిలు అంచాం. అరే ఎక్కడ గుమ్మితే ఆంధ్ర చెరువులో పేపడతావు. చల్వే చల్. అదేం సాహిబ్ గారు? చల్వే చల్. అది ఎక్కడ బోడీ మాత్రం పెట్టి రాను రాను అంటావు. అరే సదయా
అరే హార్మల్ దగ్గర నేర్పిస్తాను. అరే మా ఇంటికి అరే దర్జా కొంచెం 10 ఇడ్లీ ఇప్పిస్తాను. అరే గుమ్మాది దేవుని దగ్గర 100 గొర్రెలు ఇప్పిస్తాను. అరే ఆడ గోరి మాకు పెట్టి రాను రాను అంటాం. అరే ఇది గుమ్మ దగ్గరికి వస్తుంది. హిందూ మతం చాలా హిందా మతం హిందూ మతం చాలా హిందా మతం పైన పోయే గరుడ పడితే దేవుడని మొక్కే పైన పోయే గరుడ పడితే దేవుడని మొక్కే గరుడ పడితే దేవుడైతే అరే సదయ్య ఇంకనే నాది మాట అని ఇంటికి వెళ్దాం పద. ఎంత మాత్రం రాను బాబా. అరే సదయ్య వెంకా ముందు 7 గట్లు, నాగా ముందు 4 గట్లు, పాపల ముందు 10 గట్లు. అరే మొత్తం తీసుకొచ్చి మొదలేసి అగ్గి గీశాను. అలా ఎందుకు చేసావు బాబా? అరే ఏమి చేయమంటావు? నీ ఏకలేక మీ అమ్మ పీకలేకపోయా. అరే సదయ్య కమాలు మాడకరా ఇది పల్లెలు పట్టణాలు గుంటూరు దిగిరారు గుర్రమైన గుంటూరు దిగిరారు గుర్రమైన దిగిరా దిగిరా దేశమైన దిగిరా
अरे बेटा हर एक నరాలు ఇక్కిపోయాయి ఇంకా నాది మాట అని మరి ఇంటికి వెళ్ళినా పదా ఎంత మాత్రం రాను బాబా ఎంత మాత్రం రాను రా అంటాం హరే ఇటు గుమ్మితే దరికోలు వస్తుంది అగే బీబీ ఇదరా అగే అదబీ ఇదరా అగే బీబీ బేట అని చెప్పిన రాను రాంటాం జరం చెప్పు హరి ఇంత ఎంత పెట్టమంటే హరి ఎంత పెట్టావు హరి ఈడు మన మాట ఏంటలేదు మన హల్లగా సలగా చూస్తే ఇసుమే బోడి సుద్దని పొద్దుగుకి 9 ముట్టియచ్చు నా బోటిన కారణమున నిన్న కడుపు నా బోటిన కారణమున నిన్న విడువాదాలక ఎక్కువ వ్రతాల చందగా వలకే ఏరా బ్రహ్మమోనా బ్రహ్మమోనా అయ్యో కుమారా ఇది మన కాని పని నాయన కాని పని ఎది మోనగోనదు కోరుడవు నా మాట వినగదే వేలరా
కనరా అయ్యో కుమారా, నేను ఎన్ని చెప్పినా నా మాట వినుకున్నాను. కుమారా కినరానే తల్లి బాధ కనరా కల్లే పితాత కుడుమాల పట్నముల నావో తినావో కుడుమాల పట్నముల నావో తినావో కందే మల్లయ్య పల్లెలో నీ వెలచేనావు కందే మల్లయ్య పల్లెలో నీ వెలచేనావు ఏరా రారా ఏరా రారా ఏ మేర చెత్తా ఏ మేర చెత్తా ఏరా కుమారా ఎనరానే తల్లి బాధ కనరా కల్లేటి దాత వాకిల వెడచేని వెళ్ళేనావు ఇల్లో వాకిల వెడచేని వెళ్ళేనావు అవునా కాదా అవునా కాదా ఏ మేర చెద్దా ఏ మేర చెద్దా ఏరా కుమారా ఎనరానే తల్లి బాధ కనరా కల్లేటి తాత తల్లేనే తండ్రేనే దేవదలేనావు తల్లేనే తండ్రేనే దేవదలేనావు ఎల్ల వాకిల వెడచేని వెళ్ళేనావు ఎల్ల వాకిల వెడచేని వెళ్ళేనావు ఏరా రారా
రచిద్దా ఏమే రచిద్దా ఏ రాకుమారా ఎనరానే తల్లి బాధ కనరా కల్లేటి దాత విడిచి లేలేంకా బ్రతుకలేనురా నిన్ను విడిచి లేలేంకా బ్రతుకలేనురా రారా ఏరా రారా ఏ మేర చిద్దా ఏ మేర చిద్దా ఏరా కుమారా ఎనరానే తల్లి బాధ కనరా తల్లేటి దాత అమ్మా మాటి మాటికి మతము మతమని తలపరాదు తల్లి నా మనం ఒక్క తాళగిందమ్మా తల్లి నా మనది ఇష్టమయ్యిందో మోక్ష పదము కోరితే